నమస్తే అండి అందరికీ. జయ రామకృష్ణ. మనం దైవంతో సహజీవనం అనే పుస్తకం గురించి చర్చించుకుంటూ అలా ముందుకు సాగుతూ ఉన్నాము. మన సాధనని కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు వేదాంత విచార అని ఒక ఆన్లైన్ గ్రూప్ ఉంది. అందులో ఈ పుస్తకం గురించి ఎన్నోసార్లు మేము సత్సంగ్స్ చేసుకున్నాము. అక్కడ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారనమాట. మేము ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక పాయింట్ని తీసుకొని నెక్స్ట్ క్లాస్ వరకు దాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళము. లేదా ఒక 21 days ఆ పాయింట్ని తీసుకొని మన జీవితంలో మనం కూడా చేయొచ్చా అలా మేము ప్రయత్నం చేసేవాళ్ళం అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఎపిసోడ్స్ పట్ల. సో ఇంకా కొత్త వాళ్ళకి మీరు షేర్ చేయగలిగితే మనం ఇదంతా కూడా భగవంతుని సేవ అనుకోవాలి. ఎవరో చెప్పాలి, షేర్ చేయండి, లైక్ చేయండి అని అందరూ చెప్పాల్సిన పని లేదు. మనము ఇది భగవంతుని కార్యము, ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఇది కలియుగము కాబట్టి ఇలాంటి ఛానల్స్ ఎంతో కృషి చేస్తుంటాయి. కాబట్టి వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే, ఇవన్నీ కూడా మనం షేర్ చేయగలిగితే, ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఒక్కరి జీవితం మారినా కూడా మనం ఎంతో వాళ్ళ సంసారానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఎంతోమంది ఎన్నో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి నచ్చొచ్చు. కాబట్టి నేను ఎప్పుడో ఒక 4-5 years బ్యాక్ నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో నేను కూడా నా ఓన్గా చేసుకుంటూ ఉండేదాన్ని. నాకేమీ రూల్స్ ఏమీ తెలియదు అసలు. యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, చేయడం వల్ల దానివల్ల ఏమవుతుంది అట్లా ఏం నాకు తెలీదు. నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు జస్ట్ అప్లోడ్ చేసి పెట్టేదాన్ని అనమాట. నాకు చేయడం కూడా పెద్దగా రాదు, టెక్నాలజీ కూడా ఎక్కువ తెలీదు. నాకు తెలిసిన రీతిలో చేసేదాన్ని. దాంట్లో చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా అది నేను చేసింది కూడా ఇప్పటికీ కూడా నేనేమి రెగ్యులర్గా చేయట్లేదు. ఎందుకంటే ఆ మూడ్ రావాలి కదా, అది రాకుండా అలా కూర్చోబెట్టి టపటపా చెప్పేయమంటే చెప్పేయలేం కదా ఇవి ఆధ్యాత్మిక విషయాలు. అలా ఉండేది. సో అట్లా నాకు నచ్చినప్పుడు ఏదో నాకు తోచినప్పుడు అలా నాకు చేదైన రీతిలో నేను చేసుకుంటూ వెళ్ళాను. అవి ఉన్న కొన్ని ఎపిసోడ్స్ అయినప్పటికీ కూడా కొంతమంది పరిచయం అయ్యి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశామని అట్లా జరిగింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో ఇదంతా కూడా చాలా భగవంతునికి మనం చేసే కైంకర్యం ఇదంతా అని అనుకున్నాను. లేకపోతే ఎంతోమంది ఉన్నారు కదా ప్రవచనకర్తలు, మనం కూడా చెప్పాలా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మనకు నిత్యకర్మల్లో ఏం చెప్తారు, స్వాధ్యాయము ప్రవచనం రెండూ కూడా నిత్యకర్మల కిందకే వస్తాయి. కాబట్టి మనం ఏదైతే నిత్యం అధ్యయనం చేస్తామో అది ఋషి రుణం తీర్చుకున్నట్టు అనమాట. మన ఋషులు మహర్షులు మనకన్నీ అందించారు కదా, వేదాలు పురాణాలు అన్నీ కూడా. కాబట్టి వాటిని మనం అధ్యయనం చేయటం నిత్యం మన జీవితంలో భాగం చేసుకోవాలి. మనం సాధన పంచకం అని తర్వాత వేరే ఎపిసోడ్స్ చెప్పుకుందాము, అందులో ఉంటుందన్నమాట. మొత్తం సాధన ఎలా చేయాలి, ఒక 40 steps ఇచ్చారనమాట. ఎవరు, శంకర భగవత్పాదులు వారు. సో వారు చనిపోయే ముందు శిష్యులు అడుగుతారనమాట, వాళ్ళు పరంపదించే ముందు, ఇన్ని ఉన్నాయి కదా మేము ఏం చేయాలి, ఎలా సాధన చేయాలి, మాకేమైనా చెప్పండి, కొంచెము కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా ఇదంతా అంటే ఒక 40 పాయింట్లు చెప్పారనమాట. వాటి గురించి కూడా మా దగ్గర ఆన్లైన్లో క్లాసెస్ నడుస్తున్నాయి. వాటి గురించి మనం తర్వాత ఎపిసోడ్స్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఇచ్చారన్నమాట సాధన ఎలా చేయాలి. నిత్యం వేదాధ్యయనం చేయండి, తర్వాత కర్మని ఇలా అనుష్ఠానం చేయండి, ఇట్లా పాపకర్మలు తొలగి మొత్తం స్టెప్ బై స్టెప్ 40 steps ఇచ్చారనమాట. అంటే మనం ఒక్కొక్క స్టెప్ చేస్తూ వెళ్తేనే నెక్స్ట్ స్టెప్ చేరుకుంటాము. ఆ నెక్స్ట్ స్టెప్లో ఉన్న ఆనందం మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకు కొన్ని తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా వరిష్ఠ సాధువుల విషయంలో అనమాట, మనం సామాన్యుల విషయంలో అని అనుకోకూడదు. ఇక్కడ రామకృష్ణ వారు మాట్లాడే మాటలన్నీ కూడా ఏమంటున్నారు, ఇక్కడ చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఈ మాటలు వింటే కోపం రావచ్చు, కానీ రాకాలతో నేను ఈ విధంగా అన్నాను. నువ్వు గంగలో పడి మునిగిపోయావని తెలిసినా కూడా నేను ఆ వార్తను భరించగలనేమో, కానీ నువ్వు ఇంకొకరి వద్ద ఉద్యోగం అంగీకరించి వారి నౌకరుగా అయ్యావన్న విషయాన్ని మాత్రం తట్టుకోలేను అన్నారంట. చూడండి, ఉద్యోగాలు అవన్నీ వాళ్ళకి ఏమి ఉండవు కదా. సాధువులంటే వాళ్ళు ఒక పర్పస్ కోసం పుట్టుంటారు కాబట్టి వాళ్ళు భగవంతుని అన్వేషణలోనే వాళ్ళు జీవితం మొత్తం గడిపేస్తారు. ఎవరో గృహస్థులు భిక్ష ఇస్తే స్వీకరిస్తారు, వాళ్ళ జీవితం అలా వెళ్ళదీస్తుంటారు. కాబట్టి మన కోసమని అనుకోకూడదు. మనము ఉద్యోగ వ్యాపారాలు మానేసి ఇలా చేయాలని కాదు, ఆ స్థితి వచ్చినప్పుడు చేయొచ్చు. కాబట్టి ఈయన ఎవరిని కూడా అలా వాళ్ళ మనసు కూడా వెళ్ళదనమాట. వాళ్ళకి ఎంతసేపు సాధన మీద, ఆ గురువుల ప్రవచనాల మీద, దాని మీద ఉంటుంది, కానీ వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి ఇలా ఉండదనమాట. వాళ్ళకి ఆ రోజుకి ఏ భిక్ష వస్తే దాన్ని స్వీకరించి ప్రశాంతంగా ఉంటారు, అంతవరకే. మనలాంటి వాళ్ళైతేనే మనం ఎన్ని కోట్లు సంపాదించినా మనకి ఇంకా ఆనందం రాదు. ఇంకా ప్లాట్లు కొంటుంటాం, ఇంకా ఇళ్ళు కొంటుంటాం,
చేయాలనుకుంటుంటాము, మన పిల్లలకి ఇంకా ఇంకా చాలా చాలా చేయాలనుకుంటాము. కానీ మన పిల్లలకి ఒక్కరోజు కూడా మనం ఒక రామాయణము రోజుకు ఒక సర్గను పారాయణం చేస్తేనే నేను భోజనం పెడతానని మాత్రం మనం రూల్ పెట్టమన్నమాట. ఎందుకంటే మనం చేయట్లేదు కదా, మనం చేస్తేనే కదా మన పిల్లలు చేసేది. కాబట్టి అలా ఉంటుంది. కాబట్టి స్వామి ఇలా అన్నారంటే చూడండి, నువ్వు గంగలో పడి చచ్చిపోయినా పర్వాలేదు కానీ అది కూడా నాకు బాధ అనిపిస్తుంది, నువ్వు గనక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నావు అని తెలిస్తే. ఆయన అప్పుడు సంసారంలో ఉన్నారు కదా, కాబట్టి ఈ టాపిక్ ఏమైనా వచ్చి ఉంటుంది కాబట్టి ఆ మాట అన్నారనమాట. కాబట్టి తర్వాత ఏం జరిగిందంటే రాకాల్ గిరీష్ చంద్ర ఘోష్ అని ఒక గృహస్థు భక్తుడు ఉంటాడు. ఆయన గురించి చాలా మనము ఇంకొక ఎపిసోడ్ చేసుకుందాము. ఆయనకి లేని దురలవాట్లు ఉండవు, కానీ రామకృష్ణుల వారి సహచర్యంతో చాలా గొప్ప వ్యక్తిగా మారిపోతాడనమాట. ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, గిరీష్తో రామకృష్ణులు ఈ విధంగా చెప్పారు, రాకాల్కి ఇప్పుడు మంచి ఏమిటో చెడు ఏమిటో సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలిసింది. అతడు సంసారం చేస్తున్నాడు, సందేహం లేదు. కానీ ఈ సంసారం అంటే ఏమిటో అతడికి తెలుసు. అతనికి భార్య ఉన్నది, ఒక పుత్రుడు కూడా జన్మించాడు. అయితే ఇవన్నీ మాయ అని, అశాశ్వతమైనవని అతడు గ్రహించాడు. రాకాల్ ఎన్నటికీ ఈ ప్రపంచానికి బద్ధుడు కాడు. అతడు బురద చేప వంటివాడు. ఆ చేప బురదలోనే ఉంటుంది, కానీ దాని శరీరానికి కొంచెం కూడా బురద అంటుకోదు అని అన్నారంట. బురద చేపతో పోల్చారు. అంటే చేప బురదలో ఉందనుకోండి, దాని శరీరానికి బురద అంటుకుంటుంది కానీ దానికి ఏమీ అవ్వదు కదా. కాబట్టి రాకాలు ఇప్పుడు ఈయన సంసారంలో ఇప్పుడు వీళ్ళందరూ 16 మందిలో ఒక్కొక్కరు ఒక వెరైటీ అనమాట. ఒకతను పశువుల కాపరిగా ఉండి స్వామీజీ అవుతారు ఈయన సహకారం వల్ల. ఒకతను పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఇట్లా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మార్గాలలో ఈయనకు దగ్గర అవుతారనమాట. అట్లా ఇతను సంసారంలో ఉండి కూడా ఇంత స్థితికి రాగలిగారంటే మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు అని మనం అనుకోవాలన్నమాట. కాకపోతే మనకు అలాంటి పరిస్థితులు ఇంట్లో ఉండాలి. ఎప్పుడు ఉంటాయి? మనం నిజంగా భగవంతుని తెలుసుకోవాలన్నప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ఒక సక్రమమైన లైన్లోకి వచ్చేస్తాయి అనమాట. మా ఇంట్లో కూడా నేను ఒక లైన్లోకి వచ్చిన తర్వాత మా పాప ఒక లైన్లోకి మంచి లైన్లోకి వచ్చింది. తర్వాత మా హస్బెండ్ కూడా అదే లైన్లోకి వచ్చారు. ఇప్పుడు ముగ్గురం కలిసి ప్రశాంతంగా ఎవరి టైంలో వాళ్ళు సాధన చేసుకుంటుంటాము. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకసారి మూడు వస్తుంది కదా భగవంతుని గురించి. లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకున్నామంటే ఇంకెవరు వచ్చి డిస్టర్బ్ చేయరనమాట. వాళ్ళు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చే వరకు ఇంక వాళ్ళు సాధన చేసుకోనిలే అనుకుంటారు. సో అట్లా ఒక్కొక్కరు ఒక టైంలో సాధన చేసుకుంటూ ఒక ఆశ్రమ వాతావరణాన్ని మన ఇంట్లో కల్పించుకోగలిగితే మన ఇల్లే ఒక తీర్థస్థలం అవుతుంది అని చెప్తారు గురువులు అనమాట. అలా మనము టెంపుల్కి కూడా వెళ్ళనవసరం లేనంతగా మన ఇల్లే ఒక టెంపుల్ లాగా మారిపోయి మనకి అంత బ్లెస్సింగ్స్, అంత పాజిటివ్ పవర్ మన ఇంట్లో వస్తుంది. మధ్య అనుబంధం కూడా ఆలుమగల మధ్య అనుబంధం అయితేనేమి, పిల్లల మాట వినడం అయితేనేమి అన్నీ కూడా మనకు సహకారం ఇస్తాయి అన్నమాట. తర్వాత ఏమంటున్నారు ఇక్కడ, భక్తుడు నిజంగా భగవంతుని ప్రేమిస్తే అతనికి అన్నీ అనుకూలంగా భగవంతుడే చేస్తాడు. అంతే కదా, మనం ఇప్పుడు అదే కదా చెప్పుకున్నాము. సో భగవంతుడిని నువ్వు నిజంగా ప్రేమించాలి, నీకు ఆ తపన ఉండాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకతను ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు నేను సాధన చేయాలి, నాకు అది చెప్పు ఇది చెప్పు అంటారు. నేను ఎన్నో హోంవర్క్స్ ఇస్తాను అతనికి, కానీ పాపము టైం ఉండట్లేదు, ఇంకా టైం రావాలి, లేకపోతే ఇప్పుడు ఇట్లా జరగనీలే శాంతి, ఇలా గడిచిపోతుందిగా బాగానే ఉంది కదా అంటారు. లేకపోతే ఏం చేస్తారంటే మొన్న ఒకసారి పొద్దున్నే 4:30కే లేచేసి ధ్యానం చేసేసేయాలని ఒక 3 రోజులు, అది కూడా తలస్నానాలు చేసేసి అలా మొదలుపెట్టగానే జ్వరం వచ్చేసిందంటే 3 రోజులు అయిపోగానే. అలవాట్లేదు కదా శరీరానికి. సాధన అలా కాకుండా నెమ్మదిగా ఒక స్టెప్ బై స్టెప్ అలవాటు చేయాలన్నమాట. కాబట్టి మనం సాధన క్రమం తెలుసుకోవాలి. ముందు క్రమం లేదు నాకు వచ్చేసింది ఇంట్రెస్ట్ అని చెప్పేసి వెంటనే దూకేయకూడదు అనమాట. మెల్లగా నేనేం చెప్పాను, ఒక 10 నిమిషాలు మంచి పుస్తకాలు చదవండి రోజు. ఒక 10 నిమిషాలు కూడా టైం ఉంటుందా మనకు లైఫ్లో? లేదా కారులో వెళ్తుంటారు, అప్పుడు ఒక 10 నిమిషాలు ఏదైనా ఒక మంచి విషయం విని తర్వాత ఒక్క పాయింట్ ఏది నచ్చిందో నోట్స్ రాసుకోండి. అంతే ఇంటెలెక్చువల్సే కదా, చాలా హైలీ ఇంటెలెక్చువల్స్ కూడా సాధన సరిగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే దాని పట్టు తెలియట్లేదు అనమాట ఎవరికి కూడా. ఎలా చేస్తే మనం ముందుకెళ్తాము, ఎలా చేస్తే ఈ సంసారంలో నుంచి బయటపడతాము. వాళ్ళు బాగానే ఉంది, నువ్వు ఎప్పుడైతే నీ జీవితం కంఫర్ట్గా ఉంది అనుకుంటున్నావో నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని అర్థం అని చెప్తారు గురువులు. అంతే, నాకు బాగుంది, నాకు ఇల్లు బాగుంది, పిల్లలు బాగున్నారు, నేను కోట్లు సంపాదిస్తున్నాను, మంచి జాబ్ ఉంది, అయిపోయింది, లైఫ్ సెట్. ఇది కాదనమాట లైఫ్ సెట్. అప్పుడు నువ్వు సాధన మార్గంలోకి వస్తే అప్పుడు నీకు కష్టాలు రావట్లేదు అంటే భగవంతుని అనుగ్రహం లేదు అని అనుకోమంటున్నారు.
చూడండి, కష్టాలు వస్తున్నాయి అంటే భగవంతుడు నీ మీద అనుగ్రహం చూపిస్తున్నాడు, అనుగ్రహం అనే గాలి నీ మీద వీస్తోంది కాబట్టి నువ్వు భగవంతుని వైపుకు రా, అందుకే నీకు మాటికి కష్టాన్ని ఇస్తున్నాను అని అంటున్నాడు భగవంతుడు అనమాట. అది మనం అర్థం చేసుకోవట్లేదు. అయ్యో నాకే కష్టాలు వచ్చేస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి అని కొందరు డిప్రెస్ అయ్యేవాళ్ళు, కొందరు భగవంతునికి దూరం అయ్యేవాళ్ళు, కొందరు భగవంతుడి ఫోటోలు తీసేసేవాళ్ళు, ఇలా ఉంటున్నారు. భగవంతుడికి ఏమీ ఎవరి మీద ఇది ఉండదు కదా. ఇంకా మన మీద అనుగ్రహం ఉంటేనే మనకు అన్ని నేర్పించడానికి, మనకి లైఫ్ స్కిల్స్ అన్ని నేర్పించడానికి కష్టాలు ఇస్తారనమాట. అవి తట్టుకుని అయినా కూడా సర్వస్వ శరణాగతి చేసి మనం వాటి నుంచి బయట పడగలిగితే అప్పుడు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాడు, మనకి బరువు బాధ్యతలు ఇస్తాడు. ఎలాంటి బరువు బాధ్యతలు ఇస్తాడు? ఇలా మంచి విషయాల్లో బరువు బాధ్యతలు ఇస్తాడనమాట. భగవంతుని పనిలో మనల్ని ఉపకరణంగా వాడుకోవటానికి మనకి శక్తియుక్తుల్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మనము భగవంతుని పని చేయగలుగుతాం. కొంతమంది అనుకుంటుంటారు, నేను సేవ చేయాలనుకుంటున్నానండి కానీ నాకు ఎక్కడ రూట్ దొరకడం లేదు అంటారు కొంతమంది. లేదా కొంతమందికి ఆఫర్స్ వచ్చినా కూడా వెనుకంజ వేస్తారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి? నీకు చిత్తశుద్ధి లోపించింది. నీకు నిజంగా సేవ చేయాలి అని ఉంటే నువ్వు ఏదో ఒక రకంగా ఒక్కదానివి ఒంటరిగా అయినా పోరాటం చేస్తావు. నీ పోరాటాన్ని చూసి భగవంతుడు అప్పుడు మెచ్చి నీకు అవకాశాలు కల్పిస్తాడు. అంతేగాని ఇంట్లో కూర్చొని నువ్వు నేను చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ప్లాన్లు వేసినంత మాత్రం ఏమీ కాదు. ఇంట్లో నుంచి బయటకు అడుగు వేసి నువ్వు ధైర్యంగా సమాజానికి ఏదో ఒకటి నా వల్ల జరగాలి, నేను ఈ భూమి మీద జన్మించానంటే నా శక్తియుక్తుల్ని సమాజం కోసం నేను దారపోయాలి అని అనుకోవాలన్నమాట. అప్పుడు మనకు అన్నీ కూడా అనుకూలంగా అవుతాయి. చాలా కష్టాలు వస్తాయి, అన్నీ ఎదుర్కొనే శక్తిని కూడా భగవంతుడు ఇస్తాడు. గురువులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళ సహకారంతో వాళ్ళ యొక్క అనుభవాలతో మనం వాళ్ళ గైడెన్స్తో ముందుకు వెళ్తూ ఉండొచ్చు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, భక్తుడు నిజంగా భగవంతుని ప్రేమిస్తే అతనికి అన్ని అనుకూలంగా భగవంతుడే చేస్తాడు. రాకాల అత్తగారైన శ్యామసుందరి గురుదేవుల భక్తురాలు. ఈ విషయం మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, అయినా ఇక్కడ చదువుతున్నాం. ఆవిడ రాకాలకు గల ఆధ్యాత్మిక తత్పరత గురించి అర్థం చేసుకుంది. మామూలుగా చూడండి, మామూలు అత్తగారులు అయితే ఏందోబా మా అల్లుడు అసలు అమ్మాయిని పట్టించుకోవట్లేదు, పిల్లాన్ని పట్టించుకోవట్లేదు, ఏంటో ఇలా అయిపోయింది వీళ్ళ సంసారం అనుకుంటారు. కానీ వీళ్ళు ఏంటి, ఈశ్వర కోటికి చెందినటువంటి వారు కదా వీళ్ళు, ఈ బ్రహ్మానంద స్వామి వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళకు దొరికిన వాళ్ళు కూడా అంత గొప్ప వాళ్ళు దొరికారనమాట. వాళ్ళకి జీవితంలో అన్నీ అలా కుదిరాయి. కాబట్టి వాళ్ళ అత్తగారు ఆల్రెడీ గురుదేవుల భక్తులు కాబట్టి ఆవిడ రాకాలకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్పరతని అర్థం చేసుకుందనమాట. చేసుకుని ఏమైందంటే ఒకరోజున మన్మోహన్ అత్తగారు ఆవిడతో ఈ విధంగా అన్నది, నీ అల్లుడు ఒక సన్యాసిగా అవుతున్నాడని తెలిసింది. నీ కూతురు కోసం అతడి మనస్సును ఈ ప్రపంచం వైపు మరల్చడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ఆమె దగ్గర, వాళ్ళ అత్తగారి దగ్గర అన్నాడంట అతను. అంటే ఆమె ఏమనిందో చూడండి. మామూలుగా అంటారు కదా, నువ్వు ఏదో ఒకటి చెప్పి ఈ ఎంతసేపు, ఇప్పుడు నేను కూడా ఎన్నోసార్లు డోర్ టు డోర్ అలా వెళ్ళాను ప్రచారం కోసము, రామకృష్ణ మఠం గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి. అప్పుడు ఒక అతను అడిగాడు అనమాట నాకు, ఏమండి వివేకానంద స్వామి పుస్తకాలు చదివితే పిల్లలు సన్యాసులు అయిపోతారంట కదండి అని అడిగాడు. అప్పుడు నేనేమన్నానంటే, అడిగాను మీ ఇంట్లో కానీ ఎవరైనా మీ ఫోర్ ఫాదర్స్లో కానీ ఎవరైనా గొప్ప భక్తులు ఉన్నారా, లేకపోతే ఎవరైనా సన్యాసులైన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరండి అన్నారు. పోనీ మీరు పూజ ఎంతసేపు చేస్తారండి రోజు అని అడిగా. టైం ఉన్నప్పుడు చేస్తానండి, లేకపోతే లేదు అన్నారు. అయిపోయింది. నేనేమన్నాను, ఏమండి ఒక బాండ్ పేపర్ ఉంటే తీసుకురండి, మీ ఇంట్లో ఏ పిల్లలు కూడా సన్యాసులు అవ్వరు. ఎందుకంటే ఇంట్లో లేదు కదా ఆ వాతావరణము, ఎక్కడి నుంచి అవుతారు? ఒక్కసారి వివేకానంద పుస్తకం చదవంగానే వెంటనే అయిపోవడానికి వాళ్ళు ఏమన్నా ఇదే చెప్పండి. కాబట్టి అందుకే ఆర్యజనని కార్యక్రమము మేము పెట్టింది కూడా, స్వామి శితికంఠానంద మహారాజ్ పెట్టింది కూడా అదే అనమాట. బిడ్డకి పొట్టలో ఉన్నప్పుడే సంస్కారాలు అందించగలగాలి. ఇప్పుడు లీలావతికి ఎలా జరిగింది భక్త ప్రహ్లాదన విషయంలో, బిడ్డ పొట్టలో ఉన్నప్పుడే నారద మహర్షి ద్వారా బోధ విన్నాడు. అందుకే నారాయణ నారాయణ అనుకుంటూ అంత చిన్న వయసులో భగవంతుని కోసం తప్పించగలిగాడు. అలా జరిగితే ఆ పిల్లలు ఆ సక్రమమైన మార్గంలో, అలా భగవంతుని మార్గంలో వెళ్ళడానికి వీలుంటుంది. అది కూడా సన్యాసి అవుతారో లేదు చెప్పలేము. కాబట్టి వివేకానందం పుస్తకాలు చదివించడానికి భయపడాల్సిన పని లేదు, మఠంకి పరిచయం చేయడానికి భయపడాల్సిన పని లేదు, గుళ్ళు గోపురాలకి తిప్పడానికి భయపడాల్సిన పని లేదు. మీ పిల్లల్ని ఒక ధ్యానం చేస్తున్నాడంటే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు పేరెంటింగ్ అలా ఉందన్నమాట, బ్యాడ్ పేరెంటింగ్ అంటున్నారు మాకు స్వామీజీ శితికంఠానంద మహారాజ్. ఏమంటున్నారు, అసలు పేరెంటింగ్ అనేది తెలియట్లేదు వీళ్ళకి. చిన్నప్పుడే పిల్లలకి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు
పుస్తకాలు పరిచయం చేయకుండా ఒక రామకృష్ణుల వారినో ఒక వివేకానందుల వారినో పరిచయం చేస్తే కనుక ఇలా కూడా ఉండొచ్చు జీవితం అని ఒక్క మాట చెప్పచ్చు కదా, అంత ధైర్యం ఎవరు చేయట్లేదని అంటున్నారు స్వామీజీ. పెద్దయ్యాక కూడా చెప్పట్లేదు, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అసలు మామూలు చదువులు అవన్నీ ఏం పనికి వస్తాయి? కాబట్టి వాళ్ళు వరిష్ఠ సాధువులు కాబట్టి వాళ్ళు అలాగే అంటారు. ఎందుకంటే వాళ్ళకి బాధగా అనిపిస్తుంది, మనం ఇలా వేస్ట్ చేసేస్తున్నామే జీవితాలన్నీ. వీళ్ళు మామూలు విద్య 25 సంవత్సరాల వరకు మనం ఏవో డిగ్రీలని అవన్నీ ఇవన్నీ చేస్తాం, తర్వాత జాబ్లు, తర్వాత పెళ్ళిళ్ళు, ఇంకెప్పుడు భగవంతుని పట్టుకునేది? ఇంకా మిడిల్ ఏజ్ వస్తుంది, తర్వాత కూర్చొని కొంచెం సేపు కూడా మనం ధ్యానం చేయలేము, మన మనసు సహకరించదు, ఇట్లా ఉంటుంది. ఇంకా చనిపోయేటప్పుడు ఆ రోజు నువ్వు ఏమి ఆలోచిస్తావు అదే నీ నెక్స్ట్ జన్మ అవుతుంది. కాబట్టి జన్మలు ఎప్పుడూ తగ్గించుకునేది అని అడుగుతున్నారు గురువులు. కాబట్టి దీనికి మనం సమాధానంగానే ఇవన్నీ తెలుసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, మనం వచ్చింది భగవంతుని తెలుసుకోవటానికి. ఎంత టైం భగవంతునికి ప్రతిరోజు కేటాయిస్తున్నావు, నువ్వు ఎలా కేటాయించాలనేది ఇలాంటి వాటివన్నీ వినడం వల్ల అర్థమైపోతుంది సాధన ఇలా చేయాలి. అసలు నీకు సాధన చేయాలని మనసు ఉండాలి కదా ఫస్ట్. ఆ వ్యాకులత కలిగించడానికే ఇలాంటి పుస్తకాలు అయితేనేమి, ఇలాంటి గురువులు ఇవన్నీ అనమాట. కాబట్టి ఆమె ఏమనిందంట, అందుకు శ్యామసుందరి ఈ విధంగా సమాధానం ఇచ్చింది. నేనేం చేయను, ప్రతి ఒక్కటి భగవంతుని ఇచ్చపైనే ఆధారపడుతుంది. నా అల్లుడు సన్యాసి అయితే అదొక గొప్ప ఆశీస్సుగా భావిస్తాననిందని. చూడండి ఎంత ఆశీర్వాదం కదా వాళ్ళ దాంట్లో వాళ్ళు అయ్యారంటే. మొన్న ఈ మధ్య మనం పేపర్లో కూడా చూసాం కదా, వాళ్ళు ఎవరో 200 కోట్ల ఆస్తి గుజరాత్ వాళ్ళు దానం చేసేసారు, ట్రస్ట్కి ఇచ్చేసారు. వాళ్ళ పిల్లలే అంతకుముందే సన్యాసులుగా అయ్యారంట. 2 పిల్లలు ఉంటే 2 సన్యాసం తీసుకున్నారంట. వాళ్ళు తీసుకున్నందువల్ల వీళ్ళకి తర్వాత వైరాగ్యం కలిగింది. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళకున్న యావదాస్తిని సమర్పించేసి భగవంతునికి సమర్పించేసి వాళ్ళు కేవలము భిక్ష అడుక్కుంటూ వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ పరివ్రాజక జీవితం గడపడానికి నిర్ణయించుకున్నారంట. అంటే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో అలా జరుగుతుంటుంది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళ మదర్-ఇన్-లా ఏమన్నారు, వీళ్ళ అత్తగారు, నాకేముంది భగవంతుడు అనుకున్న ప్లానే కదా ఏదైనా కూడా. అందుకే మా ఇంట్లో కూడా మా పాప అంటుంటుందండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటే, ఎందుకమ్మా నువ్వు భగవంతునికి శరణాగతి అవ్వలేదా, ఆయనకు తెలియదా, నువ్వెందుకు ప్లాన్ వేస్తావు అని అంటుంది. ఎందుకంటే తను కూడా రామకృష్ణ మఠంలో చిన్నప్పటి నుంచి వెళ్ళింది, బాల వికాస్ క్లాసెస్కి వెళ్ళింది, తర్వాత మంత్రదీక్ష తీసుకుంది చిన్న వయసులోనే. కాబట్టి అలా అనగలిగే సంస్కారం వచ్చింది ఆ పిల్లకి. మాకే చెప్పే ఇది వచ్చింది. అంటే ఇలా నేను స్వోత్కర్ష కాదు చెప్పడము, ఇలా పిల్లల్ని ఇలా పెంచితే మనం అలాంటి వాటికి అలాంటి సంస్థలకి కనెక్ట్ చేసి చిన్నప్పటి నుంచి పెంచితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతారు. మనం అలా చేయట్లేదనమాట. మనం ఎంతసేపు మార్కుల గొడవల్లో పడిపోతున్నాం. పక్కవాడి కంటే మా పిల్లాడికి 1 మార్క్ ఎందుకు తక్కువ వచ్చింది, అంతేగాని పక్కవాడి కంటే 10 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు, ఒక ప్రవచనం వినింది మా పాప ఒక రామాయణం చదువుతుందని మనం సంతోషపడటం లేదనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఆదిత్య అని, 4th క్లాస్ అబ్బాయి. నండూరి శ్రీనివాస్ గారి దాంట్లో 400 వీడియోస్ ఉంటే అన్నీ చూసేశాడు. చెప్పడం కూడా అన్నీ అప్పగించేస్తాడు, దాంట్లో ఏమున్నాయి అన్ని విషయాలు చెప్పేస్తాడు ఆ అబ్బాయి. అంటే పుట్టినప్పటి నుంచి ఆ అబ్బాయికి భగవంతుని భక్తి అలా అలవడింది అనమాట, భక్త ప్రహ్లాదుని మాదిరి. ఆ అబ్బాయి మొన్న ఈ మధ్య మా ఇంటి దగ్గర శంకర మఠంలో చాగంటి గారు వస్తే వాళ్ళమ్మ హోంవర్క్ చేసుకోరా అంటే, హోంవర్క్ చేయకపోయినా పర్వాలేదు, నేను టీచర్కి ఏదో ఒకటి చెప్పేస్తాను, రేపు నేను ప్రవచనం వినటానికే వెళ్తాను అన్నారంట. సామవేదం గారు కూడా వచ్చినప్పుడు ఆ అబ్బాయిని పిలిచి మరీ ఆశీర్వదించి పంపించారంట. అలాంటి పిల్లలు కూడా కొందరు ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళంతా బ్లెస్డ్ సోల్స్ అనమాట. వాళ్ళు ఒకవేళ రేపు పొద్దున ప్రాపంచికతలో జాబ్స్ అటువైపు వెళ్ళినా సరే వాళ్ళు రాణించగలుగుతారు. అందరికంటే వాళ్ళు సమాజానికి ఒక బ్లెస్సింగ్గా తయారవుతారనమాట. వాళ్ళు సమస్య అవ్వరు ఎవరికి కూడా, వాళ్ళు ఒక సొల్యూషన్ లాగా ఉంటారు సమాజానికి. కాబట్టి మనము అలాంటి పిల్లల్ని తయారు చేయడానికి మనం ఆరిజనని కార్యక్రమం అయితేనేమి, ధీరమాత కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఎవరైనా ప్రెగ్నెంట్ అని ఉంటే కనుక మనము ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే కనుక వాళ్ళకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈవిడ ఇలా అన్నారంట. కాబట్టి మనకు భగవంతుని మీద నిజంగా ప్రేమ జనించింది, భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామంటే మాత్రం భగవంతుడు అన్నీ సెట్ చేసేస్తాడండి. అంతేగాని మాకు ఇంకా టైం కుదరట్లేదండి, బిజీ అండి, ఇంట్లో సహకరించట్లేదు, ఇవన్నీ కూడా సాకులే. ఏదైనా సాకే అంతే. నీకు నిజంగా ఇష్టం లేదు, ఒక సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నా, ప్లాన్ చేసుకుంటున్నావా లేదా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నా, నీకు టైం కుదురుతుందా లేదా, కానీ భగవంతునికి మాత్రం కుదరదు. ఎందుకంటే మనం అది లాస్ట్ ఆప్షన్ అంతే. భగవంతుడు పట్టించుకోడు కదా, అక్కడ ఉంటాడు ఇంట్లో అంతే. మనం ఒక మనిషిలాగా ఆయన అనుకోవడం లేదనమాట, మనతో పాటు ఉన్నాడు అని అనుకోవటం లేదు. ఆయనకి మేము ఏం చెప్తున్నాం, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఆఫర్ చేయండి, మీరు తినేటప్పుడు ఆ ఫుడ్ అక్కడ ఆఫర్ చేసి తినండి, వండేటప్పుడు ఒక మంత్రమో ఏదైనా చెప్పుకుంటూ చేయండి, వంట వండండి, అది అప్పుడు ప్రసాదంగా మారుతుంది. ఇలాంటివి నేర్పిస్తున్నాం అన్నమాట క్లాసెస్లో. ఇంతకు మించి ఏమీ వేరే విషయాలు ఏమి నేర్పించడం లేదు.
కాబట్టి అలా మనము ప్రయత్నం చేద్దాము. మనమందరం కూడా ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా చర్చించుకుంటున్నాము. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై రామకృష్ణ.